అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ మౌనిక, 49 హాస్పిటల్ ఎల్బీ నగర్ బ్రాంచ్లో ఇన్ఫర్టిలిటీ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నానండి. ఈరోజు మనం పువర్ రెస్పాండర్స్ గురించి మాట్లాడదాం. ఈ టర్మ్ అన్నది ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో వస్తుందండి. అసలు ఏ లేడీస్ని పువర్ రెస్పాండర్స్గా మనం డినోట్ చేయగలము అన్నది దాని గురించి మాట్లాడదాం. దానికి పర్టిక్యులర్ క్రైటీరియా ఉన్నాయి. ఓల్డర్ క్రైటీరియాస్ బొలోనియా క్రైటీరియా అండ్ కొత్తగా వచ్చింది పొసైడాన్ క్రైటీరియా అంటారు. ఈ బొలోనియా క్రైటీరియా ప్రకారము ఏం చెప్తారు అంటే లేడీస్ ఏజ్ అన్నది 40 years కంటే ఎక్కువ ఉన్నప్పుడు, లేదా లేడీ ఎగ్ కౌంట్ రైట్ సైడ్ ఓవరీ అండ్ లెఫ్ట్ సైడ్ ఓవరీలో ఫాలికల్స్ మనం కౌంట్ చేస్తాం కదా, అవి less than 5 to 7 ఉన్నప్పుడు, అండ్ తన ఏఎంహెచ్ వాల్యూ అన్నది యాంటీ ముల్లేరియన్ హార్మోన్ బ్లడ్ టెస్ట్ less than 1.2 nanogram/ml ఉన్నప్పుడు, లేదా ఇన్ ద పాస్ట్ ఆల్రెడీ ఒక ఐవీఎఫ్ సైకిల్ జరిగింది అండ్ ఆ సైకిల్లో తనకు 3 or less than 3 eggs రిట్రీవ్ అవ్వడం జరిగింది. ఇటువంటి సినారియోస్లో ఈ లేడీస్ని పువర్ రెస్పాండర్స్గా గుర్తిస్తాం. కానీ కొత్తగా పొసైడాన్ క్రైటీరియా వచ్చింది. మనకు ఆల్రెడీ ఒక క్రైటీరియా ఉన్నప్పుడు ఎందుకు ఈ న్యూ క్రైటీరియా వెతకడం జరిగింది అంటే, ఈ ఓల్డ్ క్రైటీరియా ఎన్నో సిచ్యువేషన్స్ ఆర్ ఎన్నో సర్కమ్స్టాన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అవేంటి అంటే, కొంతమంది యంగ్ లేడీస్, చిన్న వయసు లేడీస్లో కూడా ఎగ్స్ తగ్గిపోయాయండి, మీ రిజర్వ్ బాగా తక్కువ ఉంది అని అంటున్నాము. లేదా కొంతమందిలో ఎగ్ నంబర్స్ చాలా బాగున్నాయి, ఇంజెక్షన్స్ మొదలు పెడతాము అన్న తర్వాత తీరా పికప్కి వెళ్ళిన రోజు, ఎగ్స్ బయటికి తీసిన రోజు అనుకున్న నంబర్స్ రాకపోవడము, అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సిచ్యువేషన్స్ అరైజ్ అవ్వడం, ఇటువంటి రీజన్స్కి ఈ పొసైడాన్ క్రైటీరియా కూడా వచ్చిందనమాట. ఈ పొసైడాన్ క్రైటీరియాలో మళ్ళీ 4 categories చేస్తారండి. వేర్ కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2, ఈ ఫస్ట్ 2 categoriesలో ఏం మాట్లాడతారంటే యంగ్ పువర్ రెస్పాండర్స్, అంటే చిన్న వయసు ఉండి కూడా వాళ్ళకు ఎవరికైతే ఎగ్స్ తక్కువ వస్తున్నాయి ఐవీఎఫ్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతారు. కేటగిరీ 1లో ఏంటి అంటే తన ఏజ్ చిన్నగా ఉంది, ఎగ్ నంబర్స్ కూడా బాగున్నాయి, ఇన్స్పైట్ ఆఫ్ దట్ తన ఐవీఎఫ్ రెస్పాన్స్ బాగాలేదన్నమాట. సెకండ్ క్రైటీరియాలో ఏజ్ చిన్నదే కానీ ఆల్రెడీ క్లినిషియన్ చెప్పుంటారు దట్ స్కాన్లో ఎగ్ నెంబర్స్ బాగా తగ్గిపోయాయి అని చెప్పి, లేదా ఏఎంహెచ్ వాల్యూ బాగా తక్కువ ఉంది అని చెప్పేసి. ఇది సెకండ్ క్రైటీరియా. థర్డ్ క్రైటీరియా ఏంటి అంటే ఓల్డర్ లేడీస్ అండి, అబవ్ 35 years ఏజ్ ఉంటారు కానీ ఎగ్ నెంబర్స్ ఏమో బాగున్నాయి, రెస్పాన్స్ ఒక్కటే మనకు నెగటివ్గా రావడం. లాస్ట్ క్రైటీరియా ఏంటి అంటే ఓల్డర్ లేడీస్ అండ్ ఆల్సో ఎగ్ నెంబర్స్ బాగా తక్కువ అయిపోయాయి అన్నది. అందరికీ తెలిసిన నార్మ్ ఏంటి అంటే లాస్ట్ కేటగిరీ 4 అందరికీ తెలుసు ఏంటి అంటే ఎక్కువ ఏజ్తో ఎగ్ నెంబర్స్ తగ్గిపోతున్నాయి. అర్థం కాని ఏంటి అంటే ఈ లాటర్ 3 క్రైటీరియాస్, ఎక్కడైతే యంగ్ లేడీస్ ఉన్నా కూడా ఎందుకు ఐవీఎఫ్లో అడిక్వేట్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ రావట్లేదు, లేదా ఏజ్ ఎక్కువ ఉన్న ఎగ్ నెంబర్స్ బాగానే ఉన్నాయి అన్నారు కదా డాక్టర్, మరి ఎందుకు తీరా పికప్కి వెళ్ళినప్పుడు ఎగ్ నెంబర్స్ తక్కువ వస్తున్నాయి లేదా గ్రోత్ సరిగ్గా లేదు అంటున్నారు, వీటికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనేది డీటెయిల్గా వెళ్ళారనమాట. ప్రతి ఓవరీలో ఎగ్ ఫాలికల్ అన్నది ఉంటుంది కదండి, ఫాలికల్కి సర్ఫేస్లో రిసెప్టర్స్ అన్నవి ఉంటాయన్నమాట. మనం ఇచ్చే పొట్టకేసే ఇంజెక్షన్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఈ డ్రగ్ అన్నది రక్తం ద్వారా వచ్చి ఈ ఫాలికల్ మీద రిసెప్టర్స్ మీద యాక్ట్ చేస్తుంది. యాక్ట్ చేసి ఈ ఇంటరాక్షన్ సక్సెస్ఫుల్ అయినప్పుడే లోపల ఎగ్ రెస్పాండ్ అయ్యి ఫాలికల్ గ్రోత్ అన్నది మొదలవుతుంది. ఈ పైన రిసెప్టర్స్లో జీన్స్ ఏమన్నా అబ్నార్మల్ ఉంటే పాలిమార్ఫిజమ్స్ అంటాం, ఎఫ్ఎస్హెచ్ రిసెప్టర్ పాలిమార్ఫిజమ్స్. రేర్లీ వి సీ ఇట్ అండి, వెరీ రేర్లీ, కానీ కొంతమందిలో ఉంటుంది. ఇటువంటి కేసెస్లో ఏమవుతుందంటే యంగ్ లేడీనే ఎగ్స్ అన్నీ బాగున్నాయి కానీ మేము ఇంజెక్షన్స్ డోసెస్ ఎంత ఇచ్చినా ఇంక్రీజ్ చేసినా కూడా ఫాలికల్స్ రెస్పాండ్ అవ్వవు అనమాట, గ్రోత్ సరిగ్గా ఉండదు. ఇటువంటి లేడీస్ ఒక 4-5 days మేము ఇంజెక్షన్స్ ఇచ్చి 5th 6th day వరకు వెయిట్ చేసి స్కాన్స్ చేస్తూ చూసుకుంటాము, ఎగ్స్ సరిగ్గా గ్రోత్ లేవు అని ఆపేయాల్సి వస్తుందన్నమాట. సో దిస్ ఈజ్ వన్ రీజన్, ఎఫ్ఎస్హెచ్ రిసెప్టర్ పాలిమార్ఫిజం. నెక్స్ట్ ఎక్కడ ఇంపార్టెంట్ అంటే ట్రిగర్ స్ట్రాటజీస్ ఇంపార్టెంట్. డోసెస్ మంచిగా ఇచ్చాం, ఫాలికల్ గ్రోత్ బాగానే ఉంది, లాస్ట్కి వెళ్ళిన తర్వాత మనం ఎటువంటి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చాము, దట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ ట్రిగర్ స్ట్రాటజీలో 2 types ఆఫ్ ట్రిగర్స్ మనం ఫాలో అవుతాం ఐవీఎఫ్లో. ఒకటి అగోనిస్ట్ ట్రిగర్ అంటామండి, ఇంకొకటి వచ్చేసి మనకు మోస్ట్ ఆఫ్ us know దట్ ఈస్ హెచ్సిజీ ఇంజెక్షన్, హ్యూమన్ కొరియోనిక్ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్. కొంతమందికి ఓన్లీ అగోనిస్ట్ ట్రిగర్ ఇస్తాము, కొంతమందికి 2 కంబైన్ చేసిస్తాము, లేదా కొంతమందికి ఓన్లీ హెచ్సిజీ ఇంజెక్షన్ ఇస్తాం. దట్ విల్ బీ టోటలీ ఎట్ ద డెసిషన్ ఆఫ్ క్లినిషియన్. ఇది ఎందుకు అంటే ఈ ఎగ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్స్పెక్టెడ్ ఉన్న వాళ్ళకి మేము ఈ హెచ్సిజీ ఇంజెక్షన్ అవాయిడ్ చేస్తాం. టు అవాయిడ్ ద రిస్క్, ఒక కాంప్లికేషన్ ఉంటుంది ఓహెచ్ఎస్ఎస్ అని ఐవీఎఫ్కి, ఆ కాంప్లికేషన్ అవాయిడ్ చేయడానికి మేము ఈ హెచ్సిజీ ఇంజెక్షన్ అనేది అవాయిడ్ చేస్తాం. బట్ కొంతమందిలో మేము బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం,
ట్రిగర్ ఇచ్చే ముందే LH అన్న హార్మోన్ చూసుకుంటాము. ఈ LH హార్మోన్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఫాలికల్లో అతుక్కొని ఉన్న ఎగ్ ఏదైతే విడుదల అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ ట్రిగర్ ఇంజెక్షన్. అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ LH పీక్ వస్తేనే మనకి ట్రిగర్ అన్నది వర్క్ అవుతుంది అనమాట. జస్ట్ అగోనిస్ట్ ట్రిగర్తో మనకి LH ప్రాపర్ రైజ్ లేదు అంటే డ్యూయల్ ట్రిగర్ అంటాం. అంటే అగోనిస్ట్ ట్రిగర్ అండ్ HCG కంబైన్ చేసి మేము ఇస్తాం కొన్ని కేసెస్లో, దాన్ని డ్యూయల్ ట్రిగర్ ఇస్తాం. సో ఈ ట్రిగర్ స్ట్రాటజీ అన్నది కూడా ఓవర్ ద టైమ్ వి ఫౌండ్ అవుట్ ఇలా మెకానిజమ్స్ చేస్తే బెటర్ అని చెప్పేసి. సో ట్రిగర్ స్ట్రాటజీ బట్టి కూడా మనకు రెస్పాన్స్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. ఎలా అయితే FSH రిసెప్టర్ పాలిమార్ఫిజమ్స్ ఉన్నాయో LH రిసెప్టర్ పాలిమార్ఫిజమ్స్ అన్నవి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా ఎగ్ రిలీజ్ కావడానికి కావాల్సిన LH హార్మోన్ వచ్చి కూడా రిసెప్టర్లో ప్రాబ్లం ఉంది అంటే అది యాక్ట్ చేయలేదు, ఈ ట్రిగర్ అన్నది వర్క్ కాదనమాట. అందుకని ఈ యంగ్ లేడీస్ ఉండి కూడా మంచి ఎగ్ నెంబర్స్ ఉండి కూడా పువర్ రెస్పాన్స్ ఉన్నప్పుడు ఇవన్నీ రీజన్స్ అయ్యి ఉండొచ్చు. వాట్ వీ కెన్ లెర్న్ అంటే ఆల్రెడీ ఒకవేళ తనకు IVF సైకిల్ అయ్యింది, ఇలా చూసాము పాత సినారియోలో ఇలా జరిగింది అన్నప్పుడు మన న్యూ IVFలో ఈ పొసైడాన్ క్రైటీరియా ద్వారా మేము రీజన్ ఏమై ఉండొచ్చు అన్నది చూసుకున్న తర్వాత ఏం చేంజెస్ చేయాలి అన్నది వెరీ ఇంపార్టెంట్ ప్రెజెంట్ సైకిల్లో. సో దట్ ఆ పాత ప్రీవియస్ IVFలో జరిగిన సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఎదురు కావద్దు లేడీకి. ఈసారి మంచి ఎగ్స్ రావాలి, హెల్తీ ఎంబ్రియోస్ ఫామ్ కావాలి, అండ్ హోప్ఫుల్లీ దట్ షుడ్ లీడ్ టు అ ప్రెగ్నెన్సీ. దట్ ఈస్ వాట్ ఈస్ అల్టిమేట్. అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా అండి మనం ప్రాపర్ మెడికేషన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే IVFలో ఎంతోమందికి ఎగ్ గ్రోత్ లేకుండా ఓన్లీ లైనింగ్ తయారు చేసి ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ప్లాసెంటా ఫార్మేషన్ స్టార్ట్ అయ్యేదే 6 to 7 వీక్స్ దగ్గర. అప్పుడు వరకు కంప్లీట్ ఇంటెన్స్ సపోర్ట్ ఈజ్ నీడెడ్ ఫర్ అన్ IVF ప్రెగ్నెన్సీ. అది ట్యాబ్లెట్స్ ద్వారా కావచ్చు, ఇంజెక్షన్స్ ద్వారా కావచ్చు, జెల్స్ కావచ్చు, లేదా వెజైనల్ ట్యాబ్లెట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా మీకు అడ్వైజ్ అయిన ప్రకారంగా టైం టు టైం ఖచ్చితంగా తీసుకోవాలి. 7 to 11 వీక్స్ దగ్గర చిన్నగా మాయ ఫామ్ అవుతూ ట్రాన్సిషన్ అవుతుంది అనమాట. అంటే మాయ స్లోగా ఆ హార్మోన్స్ని బాడీలోనే సపోర్ట్ ప్రొవిజన్ స్టార్ట్ అవుతుంది ప్రెగ్నెన్సీకి. అందుకని 11-12 వీక్స్ దగ్గర అంటే ఫస్ట్ 3 months ఎండ్ అయిన దగ్గర కంప్లీట్ IVFలో ఆ ఎక్స్ట్రా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సపోర్ట్ అంతా విత్డ్రా అయిపోయి 3rd month తర్వాత నుంచి ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ ఒక్కటే లేడీకి అన్నవి నడుస్తాయి. అందుకే ఎంతోమంది డౌట్ ఏంటి అంటే IVF ప్రెగ్నెన్సీకి నార్మల్ ప్రెగ్నెన్సీకి డిఫరెన్సెస్ ఉంటాయా, IVF ప్రెగ్నెన్సీ అంటే ఏదన్నా మోర్ కాంప్లికేటెడా, డెలివరీ ఇక్కడ చేసుకోవాలా, వేరుగా ఏమైనా సిజేరియన్ అవసరమా అని. బట్ 3 months తర్వాత IVF ప్రెగ్నెన్సీ కావచ్చు, నార్మల్ ప్రెగ్నెన్సీ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ బీ ద సేమ్ అండి. థ్యాంక్ యూ.